ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? కూటమి పరిపాలన చాలా చాలా బాగున్నది. చాలా ఎందుకు ఒక రాక్షస పాలన నుంచి విముక్తి పొంది జనాలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారంటే అంత ఒక పండగ పబ్బం వచ్చి ఏ విధంగా ఆనందోత్సవం వెలబుస్తారో ఆ విధంగా ఒక దుష్టిని పరిపాలన పోయిన తర్వాత ఒక మంచి నాయకుడు, మంచి అనుభవమైనటువంటి ఒక పరిపాలన దక్షుడు రావడం వల్ల అందరూ కూడా ప్రజలు చాలా సుఖ సంతోషంతో ఉన్నారు. గతంలో ఎప్పుడు కక్షలు కార్పణాల కోణంతో జరిగేటివి, కక్ష సాధన జరిగినవి ఇప్పుడు నేను ఒక రూల్ పొజిషన్ ప్రకారం అవుతున్నాను. మామూలుగా ఎక్కడ రూల్ పొజిషన్ వైలేట్ చేయకుండా, రూల్ ఆఫ్ ప్రొసీజర్ని వైలేట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంగా బాగా మంచిగా ముందు ప్రయాణిస్తూ పోతున్నాం. ఇట్లా పోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఏమైనా కంపెనీలు వచ్చినాయా అంటే ఏం చెప్తారండి? ఆయన గత ప్రభుత్వంలో కంపెనీలు ఏం రాలేదు, ఒక్క కంపెనీ రాలేదు. ఆ కంపెనీలు తీసుకురావడానికి కావాల్సినటువంటి అనుభవం కావాలా. పరిపాలన అనుభవం లేకుండా ఊగే నాకు సీఎం పదవి కావాలని అందుకే ముచ్చట అయ్యే పని కాదు కదా. చేపిస్తే ఏం చేసిన ఫ్యాక్షన్ జగన్మోహన్ రెడ్డి మొత్తం కోట్లు సంపాదించుకొని మొత్తం ఈరోజు ఆ స్కామ్ ఈ స్కామ్తో రాష్ట్రాన్ని అల్లకొల్లం అంతా తీసుకుంటే పుట్ట ఏదో దొరుకుతుంటే కొద్దీ వస్తూనే ఉన్నాయి మామూలుగా అనేటువంటి సమస్య స్పష్టమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు అని అంటున్నారు కదా. రెడ్ బుక్ పరిపాలన కాదు అది. ఎవరైతే చట్ట ప్రకారం నడుచుకోకుండా చట్టాన్ని వాయిదా చేస్తూ చట్టాన్ని ఉల్లంఘించి అధికారులు ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళ పట్ల తీసుకున్నటువంటి చట్ట క్రమశిక్షణపరమైన చర్యలు తప్ప అది రెడ్ బుక్ పరిపాలన కాదు. అది డెమోక్రటిక్ పరిపాలన. ఆయన ముందరే డెమోక్రేటు. ఆ డెమోక్రటిక్గా రూలింగ్ ఇంకా సూపర్ డెమోక్రటిక్గా చేస్తున్నారు. అది మరి కూటమి ప్రభుత్వంలో మరి ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? మొత్తానికి అన్ని ఫుల్ఫిల్ చేస్తూనే ఉన్నాడు. అంచెలంచెలుగా అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఇల్లు లేదు ఏదో ఒకటి సాగు సూపాలని ఉద్దేశంతో ఎత్తిపరుస్తూ ఉంటారు. కానీ అనుకున్నటువంటి సూపర్ 6 ఫార్ములాకి అన్నింటినీ ఫుల్ఫిల్ చేసినాడు. రేపు 15 నుంచి మహిళలకు మామూలుగా ఉచిత బస్సు ప్రయాణం కూడా అనౌన్స్ చేస్తున్నాడు. ఇచ్చిన హామీలు మరి ఒక్కటి కూడా నెరవేర్చకుండా గాలికి వదిలేశారు అని చెప్పి మరి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా. అదంతా ఒట్టి పురుగులు తీవ్రంగా కలిస్తున్నారు. వాళ్ళే గతంలో ఏ హామీ నెరవేర్చకుండా ఏదో బటన్స్ ఒత్తుకుంటా బటన్ ఒత్తితే డబ్బులు పడకుండా కొందరు నిరాశ నిశ్చయంలోనై రైతాంగం చాలా అల్లకొల్ల అల్లాడిపోయేవాళ్ళు. ఈరోజు మొన్న ఒకటే ఇప్పుడు దర్శిలో ప్రకాశం జిల్లా అనౌన్స్ చేసి అందరికి పడిపోయారు. సఫిషియెంట్గా దాన్ని అందరికి పడిపోయారు. అందరూ హ్యాపీగా బాగా సుఖ సంతోషాలతో బాగున్నారు. నీకు పని అందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ సంతోషంగా ఉన్నారు, వ్యక్తం చేస్తున్నారు. అదే మరి తల్లికి వందన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేయడం కానివ్వండి, మరి మత్స్యకారులు భరోసా కానివ్వండి, పింఛన్ 4000 కానివ్వండి, మరి మొన్న చూసుకుంటే 2వ తారీఖు అన్నదాత సుఖీభవ కానివ్వండి, మరి ఇన్ని చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదని చెప్పి విమర్శలు చేస్తూనే ఉన్నారు కదండి. ఎంత మంచి చెట్టుకే రాళ్ళు ఎక్కువ వేస్తారు, కాసిన చెట్టుకే రాళ్ళు ఎక్కువ వేస్తారు. ఎవరైనా సరే మనమే ఉద్దేశం చిన్న చెట్టు బాగా కాసిందని రాయితో కొడతాము మామూలుగా కాయలు పడాలి. ఈ తెలుగుదేశం అనే మహావృక్షము ఒక పరిపూర్ణ పరిజ్ఞానంతో ముందుకు వెళ్తున్న క్రమంలో అన్ని సూపర్ 6 అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఏదో ఒకటి వేయాలా, బండం వేయాలా, ఏదో ఒక రాయి వేసేయాలా, దాని మీద ప్రజలకు ఒక నిరుత్సాహం కల్పించేసి డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆయన సిద్ధాంతము, ఆయన స్ట్రాటజీ కాదు, ఎప్పుడు డైవర్ట్ పాలిటిక్సే. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా పోతుంది. ఇదే విధంగా ముందు కూడా ఒక వినూత్నమైన పద్ధతిలో ఇంకా ముందుకు పోవాలని ఇంకా కొత్త ఐడియాలతో ఇంకా ఇప్పుడు మన సింగపూర్కి పోయి మామూలుగా ఆయన చాలా ఇక్కడ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేసి వచ్చారు కదా. ఇంకా అలాంటి పెట్టుబడులు ఆ రాష్ట్రానికి ఏం రావాలో అది ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని ఒక చారిత్రాత్మక నగరంగా ఆయన తీర్చిదిద్దాడు. ఆ కోణంతో ఆ పట్టుదలతో ఆయన ముందు పోతున్నాడు. అమరావతిని ఖచ్చితంగా నేను నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయనకు తప్ప ఇప్పుడు సాధ్యం కాదు. ఈ పిచ్చి సన్యాసులు అందరూ చేస్తూనే ఉంటారు కానీ ఆ కారుకూతలు అవన్నీ తాత్కాలిక ప్రయోజనాలు తప్ప అవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. శాశ్వతంగా ఈ అమరావతి నిర్మాణానికి బీజాలు వేసి అమరావతి అభివృద్ధిని పాటుపడేది ఒక చంద్రబాబు నాయుడు నాయకత్వం, అది ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది తప్ప ఎవరికి కాదని స్పష్టంగా తెలియపరుస్తున్నాను.